హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి రెసిపీ వచ్చి కొత్తిమీర నిలవ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చక్కగా 3 మంత్స్ వరకు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్తిమీర నిలవ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద మూకిడి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఈ లైట్గా ఇలా వేయించుకున్న తర్వాత వీటిని అయితే పక్కకు తీసుకొని పొడి అయితే చేసుకోవాలి. అదే ముక్కిట్లోని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 20-25 వరకు ఎండుమిర్చి తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. మిరపకాయల కింద కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇలా కట్ చేసుకొని వేసుకోవటం వల్ల లోపల గింజ కూడా చక్కగా వేగి టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇంకా ఇలా కట్ చేసి అయితే వేస్తున్నాను. మీకు కారానికి తగినట్టుగా ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఇంకా వీటిని అయితే చక్కగా ఇలా వేయించుకొని వీటిని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇంకెక్కడైతే చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టాను. ఇంకెక్కడైతే కొత్తిమీర ఒక కట్ట వరకు తీసుకోవాలి. పెద్ద కట్ట ఒకటైతే సరిపోతుంది. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కొత్తిమీరలోని వాటర్ లేకుండా ఫ్యాన్ కింద ఒక 5 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకొని స్టవ్ మీద మూకిడి పెట్టుకొని ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకా అందులోనైతే కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి మిక్సీ గిన్నెలో వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర ఇలా కొంతసేపు వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంతసేపు చల్లార్చుకోవాలి. కొత్తిమీర అంతా ఒక ప్లేట్లోకి పక్కకి తీసేసుకున్న తర్వాత అదే ముక్కిట్లోని పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు గుజ్జు అయితే తీసుకొని ఈ చింతపండు గుజ్జుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇంకా ముందుగా ఎండుమిర్చి సాల్ట్ వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇంకా కొత్తిమీర కూడా కొంతసేపు చల్లారిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే చింతపండు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర పచ్చడి తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, అలాగే 3-4 ఎండుమిర్చి, 10-15 వరకు ఎల్లుల్లిపాయ రబ్బలు, 2 కరివేపాకు రబ్బలు వేసుకోవాలి. చక్కగా తాలింపు పెట్టుకోవటం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకుంటే చక్కగా మంచి ఫ్లేవర్ తోటి ఎల్లుల్లిపాయలు కూడా చక్కగా ఊరి బాగుంటాయి. 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఈ తాలింపు అంతా వేయించుకోవాలి. ఇంకా తాలింపు కూడా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ కొత్తిమీర పచ్చడి అంతా వేసుకోవాలి. అంతా ఇలా వేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న ఆవాలు, మెంతులు పొడి చేసుకొని వేసుకోవాలి. ఆ పొడి కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. 1-2 నిమిషాల పాటు ఇలా చక్కగా తాలింపులోని ఇలా ఉంచుకుంటే చక్కగా పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది. అంతేనండి, కొత్తిమీర నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుందండి. చక్కగా పచ్చడి నిలవ ఉండే కొద్దీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్టీగా ఉంటుంది. చక్కగా రైస్లోకే కానీ టిఫిన్లోకైనా కూడా చాలా బాగుంటుంది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.